ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికత వెలివిరిసే ఒక అద్భుత క్షేత్రం. తూర్పు చాళుక్యుల కాలం నాటి ఘన చరిత్ర, సంతానం లేని వారికి వరప్రదాయినిగా వెలుగొందుతున్న పుణ్యభూమి. అదే పోలవరం జిల్లా గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో వెలసిన శ్రీ కాటమస్వామి మరియు ఆయన సోదరి బంగారు పాపాయమ్మల ఆలయం. గోకవరం నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. చరిత్రకారుల ప్రకారం దీనిని తూర్పు చాళుక్యులు నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. అడవుల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో కొలువై ఉన్న కాటమస్వామిని చూస్తే భక్తుల మనసు పులకించిపోతుంది. కాటమస్వామి తన సోదరి బంగారు పాపాయమ్మతో కలిసి ఇక్కడ కొలువుదీరడం ఒక విశేషం. ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద విశిష్టత ఏమిటంటే, సంతానము లేని దంపతులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాటమస్వామిని వేడుకున్నాక పిల్లలు పుడితే కృతజ్ఞతగా ఆ బిడ్డలకు వారి పేరు మొదలున గాని చివరన గాని, మగవారు అయితే స్వామివారి పేరు, ఆడవారు అయితే ఆయన సోదరి పేరో పెట్టుకోవడం ఇక్కడ దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. అందుకే ఈ ప్రాంతంలో ఆడవారికి పాపాయమ్మ, మగవారికి కాటమ అనే పేర్లు మనకు ఎక్కువగా వినిపిస్తుంటాయి. భక్తితో కొలిస్తే కొంగు బంగారమై నిలిచే కాటమస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుందాం. ఈ గుడి విశిష్టతను, విశేషాలను కొంతమంది భక్తుల మాటల్లో తెలుసుకుందాం రండి. సుమారు 150-200 సంవత్సరాల క్రితం నుంచి ఈ గుడి ప్రాశస్తి పొందింది. పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆయన పేరు ఇలా, నాకు పిల్లలు పుడితే బాబు నీ పేరు పుట్టమంటే ఉండేది అనమాట. మా ఇంట్లో ఏంటంటే మా నాన్నమ్మకి 5-4 పిల్లలు పుట్టి చనిపోయారు అనమాట. చనిపోతే బాబు నీ పేరు పెట్టుకుంటామని మొక్కున్నాడు. మా నాన్న పట్టుకులో పడ్డాడు, మా నాన్న పేరు కాటమస్వామి. మా పెద్ద పేరు కాటం కిరణ్, రెండో పేరు దుర్గా కాటం. మా ఇంట్లో సుమారుగా 20 మంది ఉన్నారు. అది అమ్మాయి పుడితే బంగారు పాప పెడతారు అనమాట. ఆయన అక్కయ్య, ఆయన ఏరియా అంతా కూడా తిరిగిన ఏరియా. జనవరిలో సుమారుగా 5 రోజులు పంట చాలా గట్టిగా జరుగుతుంది. పంట చాలా ఘనంగా జరుగుతుంది. ఊళ్ళో మగవాడు పుడితే మాత్రం 100 మంది కూడా కాటమస్వామి పేరు ఉంటుంది. అమ్మాయిలు పుడితే బంగారు పాప. ఈ చుట్టుపక్కల కూడా ఈ ఊరే కదా ఎక్కువ కాటమస్వామి ఉంటుంది ఎక్కువ. మా మావయ్య గారు వాళ్ళ నాన్నగారు చాలా మంది పిల్లలు పుడితే అందరూ చనిపోయారట. ఈ దేవుడు తెలిసి ఆవిడ మా అత్తగారు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నారట. దండం పెట్టుకుంటే అప్పుడు మా మావయ్య గారు వాళ్ళ నాన్నగారు పుట్టారట. మా మావయ్య గారు ఆ నాన్నగారు పుట్టిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఆయన పేరు కాటమస్వామి అని పేరు పెట్టారంట. తర్వాత మా మామగారి పిల్లలందరికీ కూడా ఆయన పేరు పెట్టారు. మేము ఏ శుభకార్యం జరిగినా ఇక్కడికే వస్తాము. కానీ ఈయన చాలా గొప్ప దేవుడు, ఏది అనుకుంటే అది జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉయ్యాలు పెడితే కంపల్సరిగా పిల్లలు పడతారు. పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు. అలా కోళ్ళు కావులు వేస్తారు చిన్నపిల్లలకి. ప్రతి జనవరికి పండగ ఆగస్టు జనవరి 15 నుండి 21 వరకు 15 రోజులు, తర్వాత 21 తారీఖు వరకు జాతర జరుగుతుంది. చాలా గొప్పగా జరుగుతుంది. దేవుడు చాలా కాలం గుడి కట్టనివ్వలేదు, కానీ తర్వాత అందరూ కూడా ఆ దేవుణ్ణి అనుగ్రహం తీసుకుని గుడిని ఇలా నిలబెట్టారు. ఇవి కాటమస్వామి ఇవ్వండి. ఈ శిల్పాలు ఇవన్నీ కాటమస్వామి. మాది కాకినాడ జిల్లా కిరణపూడి విలేజ్ అండి. మాది ఇక్కడికి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ నుంచి వచ్చాము మేము. నా పేరు దుర్గా కాటము, మా పిల్లలిద్దరి పేరు కూడా కాటమే. మా ఫ్యామిలీలో అందరికీ కూడా ఇదే పేరు ఉంటుంది, చివరిలో కాటం అనే పేరు ఉంటుంది. మా తాతగారి పేరు కాటమస్వామి, అదే ఈ గుడికి సంబంధించి ఆయనకి ఆ పేరు పెట్టారు. ఆ తర్వాత నుంచి ఈ దేవుడి పేరు మీద, మా తాతగారి పేరు మీద ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో అబ్బాయిలందరికీ కూడా అదే కాటం అని పేరు పెట్టాం. అప్పుడు మా తర్వాత జనరేషన్ మా పిల్లలిద్దరు టీమ్స్ ఇద్దరికి కూడా కాటం అనే పేరు పెట్టారు. ఈ దేవుడి పేరు కాటమస్వామి అంట. ఇది శివుడి పేరు అని చెప్తారు. దానివల్ల మా తాతయ్య గారికి అంటే ఇక్కడ ముక్కు ద్వారానే మా తాతయ్య గారు పుట్టారంట. దాని తర్వాత ప్రతి మా ఫ్యామిలీలో
మా ఫాదర్ వాళ్ళు 9 మెంబర్స్, అందరి పిల్లలకి కూడా అబ్బాయిలు అందరికీ కూడా కాటమని పెట్టారు. ఇప్పుడు మా పిల్లలు కూడా అందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా చివరిలో కాటమనే పిల్లల పేరు తగిలించాం. మా అన్ని పిల్లలకి కాటమని ఉన్నది, మా తమ్ముడు పిల్లలకి ఉన్నది, అందరికీ కూడా కాటమని పెట్టాం. కొంతమంది కాటమాసం అని పెట్టాం, కొంతమంది కాటమని. ఎవరి ఇయర్ ఏదో రకంగా మొక్కు తెచ్చుకోవడానికి ఇక్కడికి వస్తుంటాం అన్నమాట. మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించారా? మీ అనుభవాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా జై కాటమస్వామి.